దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఈ యొక్క సమయంలో మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వరకు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 వరకు మనం చదువుకున్నాం. దయచేసి ఎవరన్నా చదివి సహాయపడండి. నీ ప్రతి వాదితో 5 మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయం. నీ ప్రతి వాదితో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరు అని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదానివై పోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధురాని పాదలకు స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఆది అంతం లేని దేవానికి స్తోత్రం నాయన. ఉన్నవాడని అనువాడనని దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, మరి యొక్క సమయంలో ప్రభా మరొకసారి మీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, నాలో నుండి నాయన నువ్వే వాక్యము నాయన చెప్పి నాయన ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ చదివిన పాఠ్య భాగము. అయితే ఈ యొక్క స్టోరీ అందరికీ తెలుసు, అందరికీ దాదాపుగా అవగాహన ఉన్నది. మరి క్రైస్తవులకేమి, అన్యులకేమి అందరికీ అవగాహన ఉన్నది. దీనిలోని ముఖ్యమైన అంశాలు మనం ధ్యానించుకుందాం. ఈమె రక్తస్రావం గల రోగం, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అన్నమాట. 12 ఏళ్ల నుంచి బాధపడుతుంది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. అయితే ఆమె యేసుని గురించి విని ఏం చేసింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అనమాట. అదే రీతిగా ఇప్పుడు చాలా మంది యేసు ప్రభు చేసేటటువంటి కార్యాలు చూస్తున్నారు. ఎన్నో మరి రోగాలు, చాలా మొండిగా ఉన్నటువంటి రోగాలు, ఎంతగాని తిరిగినా కానీ బాగు కానటువంటి పరిస్థితుల్లో ఎన్నో స్వస్థతలు మనం చూస్తున్నాం. మనకు తెలియనివి ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో. మరి ఇండియా దేశం లేని వేరే విదేశాలనేవి చాలా మటుకు మనకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయితే అట్లనే ఈమె ఏం చేసిందంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమనుకున్నదంటే, అక్కడ అందరూ పురుషులు ఉన్నారు. పురుషులతోని మనము వారి రక్తస్రావం గురించి మనం చెప్పలేము, స్త్రీలం కనుక. అయితే ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం నేను ముట్టుకుంటానని అనుకుందనమాట. ఏమనుకుంది, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అంటే, ఇక్కడ ముఖ్యమైనది అంశం ఏంటిదంటే, ఆయన వస్త్రములు మాత్రం ముట్టుకొనినట్లయితే నేను బాగుపడుదును అని ఆమె అనుకున్నది. అదే ముఖ్యమైనది అనమాట. ఈ స్టోరీ అంతా మనం చూసుకున్నట్లయితే ఆమె నమ్మకము ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళింది అనమాట. అయితే ఈ వ్యాధి ఎటువంటి వ్యాధి అంటే, ఈ దేనికి కూడా ఎటువంటి బలమైన మందుకు కూడా ఇది లొంగిపోలేదు అనమాట. ఈ వ్యాధి 12 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ వ్యాధి. అయితే ఈమె విశ్వాసము ఏమైందంటే యేసు ప్రభు దగ్గరికి నడిపించింది అనమాట. ఆ నమ్మకమే ఆమెను యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటుండంటే, యేసు ప్రభు ఆయన లోపల నుండి ఒక ప్రభావము బయటికి వెళ్ళిపోయినట్టు మరి ప్రభు గమనిస్తాడు. గమనించి ఏమంటాడంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
వెంటనే యేసు తనలో నుండి 30వ వచనం, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళానని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, అయితే ఇక్కడ మరి ఎప్పుడైతే యేసుప్రభు వస్త్రాలు ముట్టుకున్నదో ఆమె రక్తధార కట్టేనమాట. కట్టెను అంటే అది ఆగిపోయింది. ఆ రక్తస్రావం ఏదైతే ఉన్నదో అది స్వస్థత జరిగింది ఆమెకి. ఆమె లోపల ఆమెకు తెలిసిపోయింది అనమాట. ఆ యొక్క వ్యాధి నుంచి ఆమెకు విడుదల కలిగిందని ఆమె గ్రహించింది. గ్రహించిన తర్వాత అప్పుడు యేసుప్రభు ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిందని గ్రహించి ఆయన ఏమంటాడంటే శిష్యులను చూసి అంటుంటాడు అనమాట, అరే ఎవరు నన్ను తాకిండ్రు అని అంటుంటాడు అనమాట. ఏమంటాడు ఇక్కడ చూడండి, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంటుంటే చూస్తున్నావే, అయితే నా వస్త్రాలు ఎవరు ముట్టిండ్రు అని అంటాడు యేసుప్రభు. ఇక్కడ మనం చూస్తుంటే మరి పైన 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అతనితో కూడా వెళ్ళాను, బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుంటిరి అన్నది. ఇక్కడ ఏమున్నదంట, జనసమూహం చాలా మంది వచ్చి ఆయన మీద పడుతున్నట. పడడం అంటే ఏంటిది, బట్టలు తగలొచ్చు, కాళ్ళు తగలొచ్చు, చేతులు తగలొచ్చు, ఆయనను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆమెకు స్వస్థత జరిగింది. అయితే ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలుగా ముట్టుకోవడం వేరు, ఇప్పుడు నాకు స్వస్థత కావాలని ముట్టుకోవడం వేరు. అయితే ఈ ముట్టుకునే విషయంలో కొంచెం తేడా వచ్చిందనమాట. అయితే ఎవరో నా వస్త్రాలు ముట్టుకున్నారని ఇక్కడ దేవుడు యేసుప్రభు అంటున్నారు అనమాట. అయితే శిష్యులు ఏమంటున్నారు, అందరు వచ్చి నీ మీద పడుతున్నారు, నీకు తగులుతున్నారు, నువ్వేమో ముట్టుకున్నారని అంటున్నావు, ఏంటి ఎంతో మంది తగులుతున్నారు అని అంటుంటారు అనమాట. అక్కడ మనం చూసినట్లయితే నన్ను ముట్టినది ఎవరు అని అడుగుచున్నావే అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశానంటే మరి ఈ వ్యక్తి ఎవరు, నన్ను ముట్టుకున్న నా యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నది ఎవరు అని యేసుప్రభు చూసిండు అనమాట. చూసి చుట్టూ చూస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, అప్పుడు అంటే ఆమె తెలియకుండా యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు మరి నాలో ప్రభావం పోయింది, నా మీద ఎవరో వచ్చి నా వస్త్రాలు ముట్టుకున్నారని చెప్పగానే మరి ఆమె ఏం చేసింది, భయపడిపోయింది. భయపడి ముందుకొచ్చి వణుకుచూ వచ్చి ఏం చేసింది, సాగిలపడి ఆమె సంగతి అంతా కూడా ఆయనకు చెప్పింది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటిదంటే మరి మనం విశ్వాసం అంటే ఏంటిది, విశ్వాసము వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఇంకొక మాట మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం, అక్కడ కూడా అదే రాయబడి ఉన్నది. 9వ అధ్యాయం 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగములకు ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనతో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము. అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమెనేమో దాచిపెట్టుకొని ఎవరికి తెలియకుండా స్వస్థత నేను పొందాలే అని ఆమె ఆలోచించింది అనమాట. అయితే ఆ యేసుప్రభుకి ఏంటంటే ఆమె బహిరంగ బయటికి రావాలా, అంటే ఆమెకు జరిగినటువంటి కార్యము అందరు కూడా గ్రహించాలా అని దేవుని ఉద్దేశం అనమాట. అక్కడ ఏమంటుండు, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంటే నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము. ఒకటి ఫీజు కట్టేది ఉంది అనుకుందాం, ఏదో ఎక్కడనో ఒక దగ్గర కాలేజ్లోనో స్కూల్లోనో ఫీజు కట్టేదని కట్టనప్పుడు మనం ఏం చేయాలా, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి, ప్రభా నాకు పలానా ఇంత డబ్బు అవసరం ఉంది, ఏదో 500 అనుకుందాం, 500 నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నేను ఫీజు కట్టాలి, ఫీజు కట్టకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది ప్రభా, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తుంటే అప్పుడే రావు మనకు డబ్బులు, వెంటనే రావు, మళ్ళీ చూస్తుంటాం, ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంటుంది. మరి ఎగ్జామ్ డేట్ ఒకటి ఉంటుంది, ఎగ్జామ్ అయ్యే డేట్ ఇంకొకటి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ లోపల మనం కట్టకపోతే మన ఎగ్జామ్ రాయడానికి వీలుండదు, రాయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అయితే మనం ఏం చేయాలి, మనం విశ్వాసం పెట్టాలి, దేవుడు ఎట్లనైనా నాకు ఇస్తాడు.
ఎగ్జామ్ డేట్ వరకు మనం చూడాలి. ఎగ్జామ్ డేట్ అయిపోయినాక కూడా ఒక్కొక్కసారి మనకు రాదు. తీరా మనం ఎగ్జామ్ రాస్తున్నామంటే అప్పుడు దేవుడు మనకి ఇవ్వచ్చు. లేదా అప్పుడు కూడా డబ్బులు రాలేదు అని అంటే అధికారుల మనసు దేవుడు మార్చొచ్చు. ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అంటుండు దేవుడు. అయితే మనం ఏంటంటే పూర్తిగా ఆయన మీద మనం అనుకోవడం, అంటే పూర్తిగా యేసుప్రభు మీద విశ్వాసం పెట్టడం అన్నమాట. అయ్యో మనం అడిగినాం కానీ దేవుడు ఇవ్వలే కదా, పోనీలే మనం అప్పు తెచ్చుకుందాం అని ఆలోచించేవారు ఉన్నారు, అప్పులు తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. ఓపిక ఉండదు అన్నమాట. దేవుడు ఇచ్చే వరకు మనం చూద్దాం అనేది ఓపిక ఉండదు. అందుకనే దేవుడు ఏమంటాడు, ఆవగించేంత విశ్వాసము ఉంటే చాలు అంటున్నాడు. ఆవగించేంత విశ్వాసం కూడా మనము పెట్టలేకపోతున్నాం. మనం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడేమంటుండు చూడండి ఒకసారి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అంటున్నా అనమాట. అక్కడ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటుండు, మరి విశ్వాసం మనము యేసుప్రభు దగ్గరికి చర్చికి వెళ్తున్నాము అంటే, మరి మనం ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాము అంటే మనకేముండాలా? జక్కయ్య ఏం చేసిండు? యేసుప్రభుని చూడాలని ఆశించిండు. యేసుప్రభుని చూడాలని ఆశించిండు. మనం కూడా మరి యేసుప్రభు యొక్క కార్యాలు మనం చూడాలా. యెహోవా నిజంగా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని అని అంటున్నాడు వాక్యంలో. అంటే మనం ఆయన నిజంగా ఉత్తముడు అంటే నిజంగా మంచివాడు అని మనం రుచి చూసి ఎరగాలంటే మనం దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళాలా? సంతోషంగా వెళ్ళాలా. చర్చికి వెళ్ళాలని అంటే ఎంతో బాధ అనమాట. ఏం ఊరికి పోవాలా, వాక్యం వినాలా, గంటలు గంటలు అక్కడ వాక్యం చెప్తారు, మనకి ఇంటికి వచ్చే పని ఉంటుంది అని గునిగే వాళ్ళు సనిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మరి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లు అయితే నీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉంటావు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటుండు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? దేవుని యొద్దకు వచ్చింది. దేవుని యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్మింది. నమ్మి తర్వాత ఏమైంది? తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు. అంటే ఫస్ట్ ఆమె విశ్వాసం పెట్టింది. విశ్వాసం పెట్టి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకు ఫలము దేవుడిచ్చిండు. ఫలం అంటే ఇక్కడ స్వస్థత. ఈమెకు స్వస్థత జరిగిందనమాట. అయితే మనం కూడా దేవుని విషయంలో మనకు దేవుని కార్యాలు కావాలి అని అంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలా. మరి దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు ఏమంటుండంటే పసిపిల్లలను కూడా నా యొక్క దృష్టికి తీసుకొని రండి అంటాడు. చాలా మంది పసిపిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతారు. ఆ పసిపిల్లలను కూడా దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ దినాలలో స్కూల్ బస్సెస్ పోతున్నాయి, మరి ఎక్కడో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పిల్లలు కూడా బస్సుల కిందికి వచ్చేస్తున్నారు, యాక్సిడెంట్స్ ఆటోలో పోయినా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, తర్వాత నీళ్ళలో పడిపోతున్నాయి, పెద్ద పెద్ద బస్సులు మరి మంటలతోటి కాలిపోతున్నాయి. అటువంటి దినాలలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఎవరి మీద విశ్వాసం పెట్టాలా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, ఆయన మనకు ఫలం దయచేవాడని మనం నమ్మవలేను కదా అంటున్నాడు. అవిశ్వాసులు మనం అవిశ్వాసంగా ఉన్నట్లయితే దేవుని ప్రేమ మన మీద ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అయితే ఇక్కడ ఏమంటుండు దేవుడు? ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 9:20 అధ్యాయంలో ఏమంటున్నాడు? కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను. అయితే ఆ విశ్వాసమే ఆమెను బాగుపరిచిందంట. వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత దొరుకుతుంది అనేసి. అయితే మనం కూడా కొన్ని విషయాలల్లో ఇప్పుడు ఇంకొకటి లోన్ కొరకు పెట్టినా కానీ, లేకపోతే ఒక దగ్గర ఉద్యోగం కొరకు మనం ప్రయత్నం చేసినా కానీ మనం విశ్వాసం పెట్టాలన్నమాట. దేవుడు నాకు మరి ఫస్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు అవన్నీ పొంది ఉన్నారని నమ్మండి అని అంటుంది ఇంకొక దగ్గర వాక్యంలో. అవన్నీ మనం ఎప్పుడైతే మనం యేసుప్రభుని అడుగుతామో అప్పుడు మీరు పొంది ఉన్నామని మీరు నమ్మాలి అంటున్నాడు. పొంది ఉన్నామని నమ్మి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేస్తుండాలా, మళ్ళీ ప్రార్థన చేస్తుండాలి. ప్రయత్నం చేస్తుండాలా, ప్రార్థన చేస్తుండాలా. అదే రీతిగా మనం పరీక్షలో కూడా మనం ఎగ్జామ్స్ ఉంటాయి మనకి.
స్కూల్ లెవెల్లో ఒక తీరు ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది, డిగ్రీలో ఒక తీరు ఉంటుంది, పీజీలో ఒక తీరు ఉంటుంది, పిహెచ్డీలో ఒక తీరు, అన్ని ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క ఎగ్జామ్స్ మనకు ఉంటాయి. ఆ ఎగ్జామ్ మనము చదివేటప్పుడు ప్రభా నాకు జ్ఞానం దయచేయి, మరి నాకు బుద్ధి వివేచన దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయి అని మనము ప్రార్థన చేసి విశ్వాసం పెట్టాలా. ఏమని విశ్వాసం పెట్టాలా? దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నేను ఎగ్జామ్ మంచిగా రాసేటట్టు నాకు సహాయం చేస్తాడు, నేను ఎగ్జామ్ మంచిగా రాసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వస్తుంది అని విశ్వాసం పెట్టి చదువుకొని మనం ప్రార్థన చేసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఆ యొక్క పరీక్షలో మరి సక్సెస్ అయ్యేటట్టుగా మనకు సహాయం చేస్తాడు. మరి మాకు సంఘంలో కూడా మరి మేము ప్రార్థన చేస్తుంటాం, పిల్లలకు చాలా మందికి మేము ప్రార్థన చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రేయర్ చేయించుకొని మంచి మార్కులు, మామూలు ఒక గంట సేపు చదివితే చాలు వాళ్ళకు మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి చదువులు మరి దేవుడు వాళ్ళకు అనుగ్రహించింది. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలా? పిల్లలను మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి చాలా మంది పిల్లలు మ్యాథ్స్లో అయితేమి, సైన్స్లో అయితేమి, మరి కొన్ని ఫిజికల్ సైన్స్ కావచ్చు, లేకపోతే కెమిస్ట్రీ కావచ్చు, ఇటువంటి సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి, నాకు రాదు, నేను ఎంత క్లాస్లో విన్నా నాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు మనము ఎవరికైనా జ్ఞానం కొద్దువగా ఉన్నట్లయితే వాడు దేవుణ్ణి అడగవాళ్ళు, దేవుడు వారికి ధారాళంగా అనుగ్రహించిన యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అయితే మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనకు ధారాళంగా జ్ఞానం దయచేస్తాడు. జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ జ్ఞానము ఆ ఎగ్జామ్లో మనము యూజ్ చేస్తాం. మనము మన నడవడిలో, అంటే మన నిజ జీవితంలో మనము జ్ఞానం ఎందుకంటే జ్ఞానము తర్వాత తెలివికి చాలా తేడా ఉంటుంది. అయితే మరి తెలివి అంటే ఏంటిదంటే బుక్స్ నాలెడ్జ్ సంపాదించడము, ఏదైతే నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ సంపాదించడము. జ్ఞానం అంటే నువ్వు జీవితంలో ఎట్లా బ్రతకాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ రీతిగా జీవించాలి అనేది జ్ఞానం అన్నమాట. అయితే దేవుడు మనకు రెండు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మన విశ్వాసంతో మనము పోయి ప్రార్థన చేసినప్పుడు. అయితే ఒక స్టూడెంట్ మరి మేము ప్రార్థన చేసినాం, సరిగ్గా చదవకపోతుండే, 10th క్లాస్ సరిగ్గా చదవకపోతుండే. అయితే బాగా ప్రార్థన చేసినప్పుడు ఎగ్జామ్స్ రాయకముందే ఏమైంది? రిజల్ట్ వచ్చింది. ఎగ్జామ్స్ రాయకముందే దేవుడు రిజల్ట్ చూపించాడు, నువ్వు ఫస్ట్ డివిజన్లో పాస్ అవుతావు అనేసి. ఎంత గొప్ప దేవుడు! అదే రీతిగా ఇంటర్మీడియట్లో కూడా మరి బాగా ప్రతి పేపర్కి మరి ఎగ్జామ్స్ లేనప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇంకా ఒక 2 months ఉన్నదనగా ఈచ్ పేపర్కి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు మరి నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అవుతావు, నువ్వు ఫస్ట్ డివిజన్లో వస్తావని ఇంకొక వ్యక్తికి మరి దేవుడు బయలుపరిచిన అట్లనే నిజంగానే నెరవేరింది. దేవునికి స్తోత్రములు. మరి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక క్రైస్తవుడు విశ్వాసం లేనట్లయితే గుడ్డివాడే అనమాట. అంటే గుడ్డివాడు కళ్ళు లేకుండా ఎట్లా నడుచుకుంటూ పోతాడో అట్లా మనం కూడా గుడ్డి వాళ్ళుగా ఉంటాం. కాబట్టి మనం విశ్వాసమును మనం ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ మనం విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రములు. ఆ తర్వాత మరి మనం ఇంకొక దగ్గర చూసుకున్నట్లయితే అదే మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చాలు. ఏమంటాడు? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి ఎన్నో కలవరాలు ఉంటాయి. కొన్ని వ్యాధుల విషయంలో మనకు కలవరం ఉంటుంది, చదువు విషయంలో కలవరం ఉంటుంది, ఉద్యోగ విషయంలో కలవరం ఉంటుంది, వివాహం విషయంలో కలవరం ఉంటుంది. అందుకని ప్రభు ఏమంటుండంటే ఇక్కడ మీ హృదయమును కలవరపడనీయొద్దు. మనం ఏం చేయాలా? ఆ కలవరం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ కలవరం అనేది పోతుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని కలవరం పడేటట్టు చేస్తుంటాడు అనమాట. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున. దేవుని యందు అంటే మరి మనము మామూలుగా దేవుని యందు విశ్వాసం ఉంచుంటే యేసు ప్రభు శరీరంలో ఉన్నాడు కనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుంటే అని అక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే 27వ వచనం చూడండి. అదే అధ్యాయం 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు.
మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. చాలు. అయితే ఇక్కడ మరి దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఎప్పుడైతే ఈ కలవరం అనేది మనకు ఎందుకు వస్తుంది అంటే విశ్వాసం లేకుంటే మనకు వస్తుంది. ఇప్పుడు మనకు తండ్రి ఉన్నాడు అనుకుందాం, ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, బిడ్డ మ్యారేజ్ అయిపోయింది, భర్త సరిగా చూడడం లేదు. ఏం చేస్తుంది, తండ్రి దగ్గరికి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది డాడీ, ఎట్లా చేద్దాం అని అంటే, నేను చూసుకుంటానులే బిడ్డ, నువ్వేం తొందరపడకు అని డాడీ చెప్పిండు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ బిడ్డ ఉన్న హృదయంలో ఉన్నటువంటి కలవరం అంతా పోతుంది, కలవరం ఉండదు. ఎందుకంటే ఆమె బాధ భారం అంతా కూడా దేవుని మీద, తండ్రి మీద వేసింది అనమాట. మా డాడీ చూసుకుంటాడులే. అట్లనే మనము విశ్వాసం లేనప్పుడు మనకు కలవరం ఎక్కువైపోతుంది, అందుకని కలవరపడుతున్నాం. అయితే మరి ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడే యేసుప్రభు అప్పటికి చనిపోయి లేచిండు అనమాట. లేచి వాళ్ళ మధ్యలో వచ్చిండు, వచ్చి ఏమంటుండు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్ల నేను మీకు అనుగ్రహించు. అంటే లోకము ఏదైతే మీకు ఇచ్చిందో అటువంటి శాంతి నేను ఇవ్వడం లేదు. మనకు శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైన సంతోషం మనకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. మనం అది నమ్మాలి. ఇప్పుడు ఈ కలవరం అంతా ఎందుకు వచ్చింది, మనకు అవిశ్వాసంతో మనకు వచ్చింది. విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు రావద్దని దేవుడు అంటున్నాడు. కానీ ఆ మాట మనం మర్చిపోతాం. మనకు కొన్ని సమస్యలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన హృదయం చాలా భయంకరంగా కలవరం వస్తుంటుంది. కనుక ఆ కలవరము తెచ్చిపెట్టేవాడు దుష్టుడు. కనుక కలవరపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. దేవుడు నాకున్నాడు, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు అని మనం అనుకున్నట్లయితే అప్పుడు మనకు శాంతి, దేవుడు మనకు సమాధానం, మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రములు. చూడండి 20వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త. ఆ 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. మళ్ళీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, శిష్యులకు మీకు సమాధానం నేను ఇస్తాను, మీకు శాంతి నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనకు ప్రభు ఇంతగా మనం చెప్తే కూడా మనం ఏం చేస్తాము, మనము నిర్లక్ష్యం చేస్తాం. We pay a deaf ear to what God has said. అది మనము ఆలోచన చేయం. దేవుడు మనకు ధైర్యం ఇచ్చిండు కదా, సమాధానం అన్నాడు కదా, శాంతి అని అన్నాడు కదా, మనం ఎందుకు మనం కలవరపడాలి అనేది ఆలోచన మనకు ఉండదు, అనే విశ్వాసం మనకు ఉండదు. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ ఏం చేసింది, ఆమెకున్న విశ్వాసమే దేవుని దగ్గరికి నడిపించింది. అట్లనే మనకు కూడా ఈ విశ్వాసం అనేది శాశ్వతంగా మనకు ఉండాలి. అది మనకు ఒక వజ్రం లాగా, ఒక బంగారం లాగా దాన్ని పట్టుకోవాలన్నమాట విశ్వాసాన్ని. విశ్వాసం అనే డాలు అంటాడు. కాబట్టి విశ్వాసంతో మనం అన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. దావీదు కూడా గొలియాతుని ఎట్లా జయిస్తాడు, విశ్వాసం వల్లనే. నువ్వు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అంటాడు. వాడు అంత బలంగా అంత పెద్దగా ఉంటే కూడా దావీదు భయపడాడు. అట్లనే మనం కూడా మన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం కూడా ఏం కావాలా, ధైర్యంగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలా. తర్వాత దేవుడు మనకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. కనుక ఆ మాటలను నమ్మి మనము ఆ యొక్క స్త్రీలాగా మనం దేవుని దగ్గర స్వస్థత పొందుకొని మరి మనం దేవునికి సాక్షులుగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవునికి స్తోత్రములు. కనుక మరి మనము కొన్ని విషయాలలో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఎట్లనో ఏమో ఈ ప్రాబ్లం వస్తే చాలా అంటే కలవరపడతా ఉంటాం మనం. కనుక మరి ఓవర్గా ఎక్స్ట్రీమ్గా మనం పోవద్దు ఎప్పుడైనా కానీ. చాలా ఉన్నాయి వాక్యాలు చెప్పాలంటే. మనం ఇంకా లేకుంటే అక్కడ ఆ భక్తుని దగ్గర పోతే బాగుంటుందా, ఈ సేవకుని దగ్గర పోతే బాగుంటుందా, ఎవరు మా కొరకు ప్రార్థన చేస్తారు అని మనం కలవరపడుతుంటాం, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం. అవన్నీ మనం చేయని అవసరం లేదు. మనం ఎక్కడ మోకరిస్తే దేవుడు అక్కడనే మనకు సహాయం చేస్తాడు, మనతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు మీరు విన్నటువంటి వాక్యము దేవుడు దీవించిన గాక. మరి మనం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నాయన, మరి రక్తస్రావం గల స్త్రీని మా ముందు ఉంచినావు తండ్రి.
ఆ బిడ్డనైనా మరి ఏ రీతిగానైనా నీ యందు విశ్వాసం ఉంచి నీ సన్నిధి చేరి నీ వస్త్రపు చెంగు ముట్టుకొని మరి ఆమె స్వస్థత పొందిందో మేము చూసుకున్నాం తండ్రి నాయన. మరి ఆమె లాంటి విశ్వాసం, ఆమె ఏ రీతిగా అయితే నీ మీద నమ్మకం పెట్టిందో అలాంటి నమ్మకం విశ్వాసం మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మాకు ఎన్నో సమస్యలు మరి వ్యాధులు రోగాలు మరి నా తండ్రి నాయన, ఇంకా మరి ఆర్థిక ఇబ్బందులు తండ్రి మరి ప్రభా, ఇంకా ఎన్నో రకరకాల సమస్యలలో మేము ఉన్నప్పుడు నీ యందు విశ్వాసం పెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. విశ్వాస విషయంలో నువ్వు మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యమునైనా నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి నాయన. మరి అందరూ కూడా నాయన ఈ వాక్యం విని నాయన ప్రభా మరి బాగుపడినైనా నా తండ్రి నీకు సాక్షులుగా నేను నిలబడటకు సహాయం చేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం.